మీ కుటుంబాలకి శాంతి సమాధానము అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరి ఈ రీతిగా మరొక తరుణము, మరొక అవకాశము నాకు అనుగ్రహించిన మరి మీ ముందుకు రావడానికి మరొక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే రాత్రికాల సమయంలో ఎంతో మంది మరి యాత్ర చేశారు. ఈరోజు ఊరు ఉత్తరాన పెట్టబడిన వాళ్ళు చాలా మంది ఉండవచ్చు, ఏమండి? కానీ మరొక అవకాశం, మరొక రోజు మనకు అనుగ్రహించాడు. మిమ్మల్ని బట్టి మరి నన్ను బట్టి దేవాది దేవునికి మహిమ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పండి అన్నాడు. ఈ మాట ఎక్కడుంది? మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నది. ఆ మాటకి అర్థం ఏంటంటే సాక్ష్యము. సాక్ష్యము అనగా ప్రభువు వారు నీకేమి ఏం చేశాడో, ప్రభువు నీకేం మేలు చేశాడో, దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లో దర్శించాడో, ఏమండి, దానిని చెప్పటమే సాక్ష్యం. ఇక్కడ మనం చూసుకుంటే పార్లమెంటు సభలో అనేకులు ఎదుట, మరి సభ అంటే పార్లమెంట్ అంటే రాజకీయవేత్తలు అంటే చాలా మంది మేధావులు ఉంటారు, చాలా మంది ఒక హోదాలో కలిగిన వాళ్ళు, ఒక అధికార పరంగా ఉన్నవారు ఎంతో మంది ఉంటారు. కానీ రాజులను శాసించేవాడు, అధికారులు శాసనాన్ని మార్చేవాడు, జీవం కలిగిన దేవుని చేతుల్లో ఉండామన్న సంగతి మరవబోము. ఏ స్థలములో ఉన్నా, ఏ సందర్భములో ఉన్నా యేసు ప్రభు వారిని ఏదన్నా అంటే రాష్ట్రం ఏమంటే పొడుచుకొని వచ్చింది, ఇక ఉండదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుని, జీవాధిపతి అయిన జీవం కలిగిన వాని సముద్రమి. ఎందుకంటే అర్హత, ఏకత, యేసయ్యా అని పిలిచే అర్హత లేని వారిని, ఆయన చెంతకి రాకూడని వారిని, మనకి విలువ లేదు. కానీ ఈ విలువ లేని ఈ యొక్క భౌతిక దేహాన్ని విలువైన పాత్రగా చూసినవాడు సైన్యములకు అధిపతిగు యెహోవా, కృపాసక్తి సంపూర్ణుడైన వాడు యేసు ప్రభు వారు విలువైన పాత్రలుగా చూసి మన కోసము ఆయన ప్రాణ క్రయధనమును అనుగ్రహించాడు. మనకు ముందున్న భక్తులు చాలా శ్రేష్ఠులు. అయితే సాక్ష్యము ముఖ్యముగా క్రైస్తవునికి ఆయో పట్టేంటది అంటే సాక్ష్యము. నేను చీకటిలో నేను మీతో మాట్లాడింది, మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పమన్నాడు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో కూడా లోకములోకి ఒక వెలుగు వస్తుంది, పోతుంది. అది లోకములో ఉన్న వారిని వెలిగిస్తానికే వస్తుందట. ఆ వెలుగే ఈ రోజు భూగోళములో ఉన్న ప్రతి మానవుణ్ణి, అంటే నా కులము గొప్ప, నా మతము గొప్ప అని ఎర్రవీగే వారందరిని కూడా ప్రథముగా మరి అత్యకర్తం చేస్తున్న వారు మరి బ్రాహ్మణులు. మరి సువార్త మొట్టమొదటిగా ఎవరికి చెప్పబడి ఉంది అంటే, మొట్టమొదటిగా కేరళలో, ఆ కేరళలో ఆ బ్రాహ్మణుస్కి భగవంతుడు తన యొక్క శిష్యుణ్ణి పంపించి దిదుమా అనబడిన థోమా ద్వారాగా కేరళ వాస్తవ్యులు బ్రాహ్మణులకి మొట్టమొదటిగా ఇండియాలో సువార్త వ్యాప్తి చెందటానికి, సువార్త ఎదజల్లటానికి నాంది పలికింది ఎక్కడో తెలుసా? మొట్టమొదటిగా కేరళలో బ్రాహ్మణులకి
దిదుమా అనబడిన తోమా ద్వారాగా, అంటే యేసు ప్రభువు యొక్క శిష్యుడు ద్వారాగా చెప్పబడి ఉంది. దానిని అగ్ర కులాలుగా ఉన్నవారు ఏం చేశారు? ఒక అంటరాని వారు అని చెప్పి, ఏమండి, మనుషులందరిలో కూడా ప్రవహించేది ఒకటే రక్తం. మతాలను బట్టి, దేవతలు దేవుళ్ళు అనబడిన వారిని బట్టి ఈ భేదం కలిగి, మత భేదాలు కలిగించబడి, మేము అగ్ర కులాలమే, మేము ఆసుమి, మేము పీసుమి అని ఎర్రవీగుతున్న వారందరూ ఏం చేశారంటే, తక్కువ వారిగా, ఏమండి, కులం పేరు చెబితే ఎవరన్నా కానీ బ్లడ్ ఇస్తారా? బ్లడ్ గ్రూప్ ఇస్తారా? గ్రూప్ పేరు చెబితే బ్లడ్ ఇస్తారు. ఏమండి, కులం పేరు చెబితే దొరకదు. ఏమవుతారంటే చనిపోతారు. కులంలో బ్లడ్ లేదు. బ్లడ్ గ్రూప్ చెబితే ఏ పాజిటివా, ఏ నెగిటివా, బి పాజిటివా అనేది ఆ గ్రూప్ పేరు చెబితే ఇస్తారు. అలా కాకుండా మాది పలానా కులం అంటే మేము పలానా కులం వారు అని మేసాలు దువ్వితే ఇస్తారా? వచ్చిన దారిని బొమ్మంటారు. లేదా ఎరగడ మరి మెంటల్ హాస్పిటల్కి పోతే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారని చెప్తారు. అవునా? గ్రూప్ పేరు చెబితే ఇస్తారు. కానీ ఏమండి, శ్మశానానికి కులము లేదు, తాగే నీళ్ళకి కులము లేదు, తినే ఫుడ్కి కులము లేదు. ఇప్పుడు మనం మహా 5 స్టార్ వాటర్కి వెళ్తాం. ఆ వాటర్స్లో సప్లై చేసేవారి కాడ నుంచి ఆఖరికి ఆ ఫుడ్ వండే మాస్టర్ కాడ నుంచి, ఏమండి, ఎవరు అనే పరిశీలన చేస్తే, ఎవరైతే మీరు తక్కువగా అనుకున్నారో వాళ్ళ చేతుల నుంచే మీరు భోజనం చేస్తున్నారు. అక్కడ అంటు లేదు, శ్మశానంలో అంటు లేదు, ఏమండి, పొలాలలో అంటు లేదు, పొలాలలో పండించే కాడ అంటు లేదు, ఏమండి, పొలాలలో అంటు లేదు, శ్మశానంలో అంటు లేదు. ఆఖరికి మీరు ఎవరినైతే దూషిస్తున్నారో, ఎవరినైతే వాళ్ళు కూడా పండిస్తే వాళ్ళ ఆహారం కూడా తింటున్నారు. వాళ్ళు వంట మాస్టర్లుగా వంట చేస్తే హాయిగా ఏమి రుచి అని చెప్పి పూజిస్తున్నారు. కానీ నేను ఒకటి చెప్పనా, ప్రథముగా సృష్టికర్త అందరినీ సమానంగానే నిర్మించాడు. మనుషులు ఈ భేదం కలిగి మనుషులు నిర్మించుకున్న కట్టులే గాని దేవుడి నుంచి వచ్చిన కట్టుల మనకి కాదు. గాలి మరి వాళ్ళ నుంచి వచ్చే తగిలే గాలి మనల్ని తాగుతుంది, మరి మమ్మల్ని తాగే గాలి మిమ్మల్ని తాగుతుంది. కులం ఎక్కడుందండి? వాయువుకి కులం లేదు, అగ్నికి కులం లేదు, నీళ్ళకి కులం లేదు, ఏమండి, భూమికి కులం లేదు, ఆకాశానికి కులం లేదు, పంచభూతాలకే లేని అంటూ నీకేలా అన్నాడు బ్రహ్మంగారి తాత. కులం అనేది అబద్ధం అని బ్రహ్మంగారి తాత చెప్పాడు. నేను దేవుణ్ణి ఆయన చెప్పలేదు. ఆయన గోవిందమ్మ అమ్మని మరి ఆమెను చేసుకున్నాడు. మరి ఆమెను చేసుకొని 7 సంతానానికి అన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. పక్కన పెడితే పార్లమెంటు సభలో క్రీస్తు యేసు గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి పరిపాలిస్తున్న వారు ఎవరు? గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానిగా వారు పరిపాలన చేశారు. వారి పరిపాలనలో ఏ చర్చలు కూడా కూల్చబల్లా. ప్రధానిగా ఉన్నారు, వాళ్ళు ప్రధానిగా ఉన్నారు. నాకు ఊహ వచ్చిన కానుంచి మరి నేను చూశాను. అంటే వారి యొక్క పరిపాలనలో చర్చలు కానీ మారణ మోహాలు కానీ అనేక రకాలు ఏమి కూడా జరగల. ఎందుకు? వారు జీవం కలిగిన దేవుని బిడ్డలు, జీవం కలిగిన దేవుని పిల్లలు.
పార్లమెంటు సభలో ప్రత్యర్థులేమో వాళ్ళు మొక్కే వారిని వాళ్ళు పరుగుతూ ఉంటే అక్కడే ఉండి జీవం కలిగిన దేవుని బిడ్డగా ఉన్న ఆయన తట్టుకోలేక వెంటనే లేచాడు, పైకి లేచి జీవం కలిగిన దేవుని నామాన్ని గణపరిచాడు. వెంటనే పార్లమెంటు సభలో ఎంత సంతోషకరమైన వార్త! పార్లమెంటులో అనేక రకాలైన అధికార పరంగా ఉన్నవారు ఎంతో మంది ఉంటారండి. వారందరి మధ్య సృష్టించిన సృష్టికర్త గురించి చెప్పటము, తెలియజేయటము ఎంత అరుదు, ఎంత ఉత్తమమైనది, ఎంత ఉన్నతమైనది. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అయిన సృష్టికర్త అయిన యేసు ప్రభు వారిని నామాన్ని గణపరచటము చాలా అరుదు, ఉన్నతమైనది. రాహుల్ గాంధీ ఎంతో దేవుని పక్షమున నిలబడి వెంటనే జీసస్ ఫోటో సేకరించి వెంటనే తీసుకొని ఎలాగ దేవుని నామాన్ని గణపరిచాడు, ఎలాగ మాట్లాడాడు. అప్పుడు ఆ యొక్క మాటలో నేను అర్థం చేసుకున్నప్పుడు నాకు ఒకటి అర్థమైందండి. ఆ భాష నాకు అర్థం కాలేదు, కానీ అంటే నాకు భాషలు నేనేం చదువుకోలేదు, కానీ నాకు ఒకటి అర్థమైంది. ఆయన ఏం మాటలు మాట్లాడుతున్నాడు అంటే, యేసు ప్రభు వారు ఒక చెంప కొడితే మరొక చెంప సీపిమన్నాడు అని క్రైస్తవులు జోలిపోతే ఒప్పుకునేది లేదు. వాళ్ళు శాంతి కాముకులు, శాంతం. క్రైస్తవం అంటే మతము కాదు, మార్గం అనేది ఆయన చెప్పకనే యేసు ప్రభు నామాని ద్వారాగా అక్కడ ఉన్న వారందరికీ అర్థమై ఉంటది. తెలుగు నిఘంటు ఇచ్చిన సాక్ష్యము, మతము అనగా అభిప్రాయం మార్చుకునుట. ప్రైజ్ ది లార్డ్. రాజ్యాంగములో మనకి పొందుపరిచిన ప్రకారముగా ఆర్టికల్ 50, 60, 70, 80, 90, 20, 25, 26, 27 ప్రకారముగా ఆర్టికల్ రాజ్యాంగములో బిఆర్ బాబా సాహెబ్ గారు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగములో ఏ మతాన్ని దూషించవద్దు, కానీ మతాన్ని వాక్ చాతుర్యం ఎవరికి వచ్చినట్లు వాళ్ళు ఎవరి భక్తిని వాళ్ళు ప్రకటించుకునే హక్కులు కల్పించింది భారత రాజ్యాంగం. మతశేస్య వాకు స్వాతంత్రము హక్కులు కల్పించింది. అయితే పార్లమెంట్ సభలో అద్భుతంగా నా ప్రభు వారిని ఉండలేరండి. ఆపినా గాని పగ్గాలేసి కట్టినా గాని ఒకడు యేసు ప్రభువుని స్పష్టంగా ఆయన త్యాగాన్ని బట్టి నమ్ముకుంటే ఏ మార్గంలో ఉన్నా సరే మూసి పెడుతున్నా ఆగండ్రా అన్నా గాని ఆగటము ఆపటము ఎవరిని వల్ల కాదు. అలాగనే రాహుల్ గాంధీ జీసస్ ఫోటో తీసుకొని వెంటనే ఆహా, నేను ఆ యొక్క క్లిప్ చూసినప్పుడు ఎంత సంతోషపడ్డాను. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒక కాడి మీదకి రావాలి. సార్వత్రిక సంఘము లాగా ఒక కాడి మీదకి రావాలి. క్రీస్తు యేసు బండ మీద కట్టబడిన సంఘములాగా ఒక కాడి మీదకి రావాలి. సత్య బోధకులోకి అందరూ రావాలి. దుర్బోధకులు పెగరంపబడాలి, డినామినేషన్లు పెగరంపబడాలి. అయితే యావత్తు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కాడి మీదకి రావాలి. క్రీస్తు యేసు నామమని ఊరేగింపు చేద్దాం. అందరి మరి పేర్లు జీవగ్రంథమందు రాయబడినట్లుగా మనవంతు మనము పోరాటం చేద్దాం. మనవంతు మనము
కృషి చేద్దాము. సైనికుల వలె, జవానుల వలె. ఏమండి, అన్ని కోణాలుగా, అన్ని రీతులుగా యేసు ప్రభు వారిని కనపరుస్తాం. పార్లమెంటు సభలోనే రాహుల్ గాంధీ గారు ఎలాగైతే కనపరిచాడో, హ్యాండ్సప్. ఎందుకంటే దేవుణ్ణి గణపరచటము చాలా మనకి ఎంతో ఘనమైనది. అర్హత లేని మన జీవితాలకి అర్హత లేదు, విలువ లేదు. మనం ఎక్కడో ఆయనకు దూరస్తులుగా ఉన్నాం. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణము అవశ్యము తదరత్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగము. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణము అవశ్యం తదరత్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ మానవ జాతిని నిర్మించినవో పరమాత్మ, మేమిస్తున్న చతుష్పాద జంతువుల ద్వారాగను, మేకల ద్వారాగను, ఏ బలి ద్వారాగను మా పాపాలు పోవటము అసంభవము. ఓ పరమాత్మ, నీవే వచ్చి మా కొరకు ప్రాణం పెడితే తప్ప తదరత్తం పరమాత్మయేనా పుణ్యదాన బలియాగము. ఓ పరిశుద్ధుడా, ఓ దేవాది దేవుడా, ఓ భగవంతుడా, నీ రక్తములో మాకు పరిశుద్ధత ఉన్నది కాబట్టి విలువైన రక్తమును మా కొరకు సిందించవా అని అడిగినప్పుడు ఆయనే వచ్చి బలి అయిపోయాడు, యజ్ఞమయ్యాడు. ఆయన రక్తములో మనకి క్రయధనము ఉన్నది. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి చాలా మంది ఉన్నారు, సాక్ష్యం ఇస్తున్నారు, మంచిదే. మీ కుటుంబంలో వారిని కూడా కాపాడుకోనండి. మరి రాహుల్ గాంధీ గారు ఎలాగైతే పార్లమెంటు సభలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా దేవుని నామాన్ని ఊరేగింపు చేయాలని నా ప్రగాఢ విశ్వాసం. కాబట్టి మిమ్మల్ని బతిమాలుకుంటూ కలమెత్తి కదిలి రాండి క్రైస్తవులారా, యేసు క్రీస్తు నామాన్ని గణపరచడానికి ఒక కాడి మీదకి రండి. సత్యమనే బండ మీద, యేసు ప్రభు మీద కట్టబడిన బండ, సత్యమనే బండ, ఆ బండ మీదకి రండి. అందరిమీ క్రీస్తు యేసు నామాన్ని ఊరేగింపు చేద్దాం. అతి కృప మనందరికీ సహాయము చేయునుగా. उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा. जीसस क्राइस्ट की इमेज में, जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा. जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा. डराओ मत. और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता दिखाई देगा. जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा. जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा. डराओ मत. और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखाई देगा. जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा.